యాక్చువల్గా మనం మార్నింగ్ ఒక కోట గురించి మాట్లాడుకుందాం. ఆ కోట రాజస్థాన్ లో ఉందని చెప్పుకున్నాం కదా. ఆ ఫుల్ డీటెయిల్స్, ఫుల్ స్టోరీ మీద చెప్తా అని చెప్పాను. బట్ ఇది పార్ట్ 2 అనుకోండి. సో ఏంటంటే, ఆ బగార్ కోట రాజస్థాన్ లో ఉంది కదా, దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందబ్బా. అది కూడా లవ్ స్టోరీతోనే స్టార్ట్ అయింది. ఆ లవ్ స్టోరీ ఏంటంటే, ఒక మోసగాడు అనుకోండి, ఒక జాదుగాడు అనుకోండి, లేదా అమ్మర ప్రేమికుడు, ప్రేమ పిచ్చోడు అనుకోండి, ఆ కోటలో రాణి అందంగా ఉందన్నమాట. తనకి లైన్ వేసాడు, ట్రై చేశాడు. బట్ ఆ రాణి ఎంతైనా రాణి కదా, ఎంతైనా మనకి పొగరు, ఆ అందంతో ఉంటది. సో ఆ పొగరుతో తను అందంగా రిజెక్ట్ చేసింది. మనోడు ఊరుకుంటాడా? ఏ ఊక్కో, నువ్వు నాకు పడకపోతే ఈ సామ్రాజ్యంలో ఎవరికి పడకూడదు అని చెప్పి పశుపతి లెక్క ఆ కోటకి ఒక శాపం ఇచ్చాడు. ఎవరు కూడా ఈ కోటలో ఉన్న ప్రజలు గాని, రాజు గాని, రాజు కూతురు అయిన రాణి గాని, కుమార్తె, ఓకేనా, సో ఎవరు కూడా శాంతియుతంగా ఉండకూడదని శాపం ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ కోటలో ఒక్కొక్కరు పిట్టలు రన్నలు రాలేరనమాట. ఆ తర్వాత అక్కడ ఉన్న లోకల్స్ ఏమని చెప్తున్నారంటే, 6 దాటిన తర్వాత అక్కడ నుంచి వింత వింత శబ్దాలు వస్తాయని, ఎవరైనా ప్రేమ జంటలు అటు సైడ్ వెళ్తే భయపడతారని, వాళ్ళకి జ్వరం కూడా వచ్చిందని చెప్పి పుకార్లు వస్తున్నాయి. బట్ ఇది ఎంతవరకు నిజమో తెలియదు. బట్ ఇదే ట్రూ అని నమ్ముతున్నారు. ఈ నిజాన్ని చాలా వరకు న్యూస్ పేపర్స్ కవర్ చేశాయి, న్యూస్ ఛానల్స్ కవర్ చేశాయి. బట్ ఏంటంటే, ఈ కోట యొక్క గండి కోట యొక్క రాసినలాగా ఇది బగర్ కోట అనమాట. చాలా అందంగా ఉంది. ఈ ఇమేజ్ లో చూసినారా, అదే ఆ కోట. బట్ ఆ కోటలో ప్రేమాయణం అనేది చాలా బాగా అనిపించింది నాకు. బట్ అరుంధతి సినిమా చూస్తే, అరుంధతి కూడా పశుపతి వదల బొంబాలి అన్నట్టు దీంట్లో రాణిని కూడా వదలన్నాడు అన్న. సో నాకైతే ఈ స్టోరీ చాలా యూనిక్ గా అనిపించింది. సో చూసేయండి. మీరు దీన్ని ఫుల్ స్టోరీ తెలుసుకోవాలంటే మీరు గూగుల్లో బగార్ కోట అని సెర్చ్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. ఓకే, ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో కొట్టండి. అంతవరకు మచా.